ప్రపంచంలో ప్రపంచం అనేక చోట్ల అనేక దేశాలు దేశానికి ఒక దేవుడు ఉన్నాడు. మన దేశానికి ఒక దేవుడు, అమెరికా దేశం వాడు, ఇలా ప్రపంచం మొత్తానికి ఇన్ని దేవుళ్ళు ఉండాలని నా ఉద్దేశం. దేర్ మస్ట్ బి వన్ గాడ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచానికి అంతా కూడా ఒకే ఒక దేవుడు ఉండాలి. ఈ దేవుడు మన దేశంలో దేవుడు ఇంకొక దేశంలో చెల్లడు. మన వేషాలు తీసుకుని ప్రపంచం తిరిగేస్తాం, కానీ ఈ మన దేశంలో దేవుడికి వేసా ఉండదు. అమెరికా దేశంలో దేవుడికి మన ఇండియా రావడం వేసా లేదు. కానీ యేసుక్రీస్తుకి అయితే మాత్రం ఇంటర్నేషనల్ గా, అంతర్జాతీయంగా ఆయన ఏ దేశమైనా వెళ్ళగలడు. అంటే ఆయన చేసిన ఘనకార్యములు, పాప క్షమాపణ కోసం ఆయన బలి అర్పించాడు. మరి ఈ దేవుళ్ళు అనబడే వాళ్ళందరూ కూడా ఈ పాప క్షమాపణ రక్తాన్ని ప్రోక్షించాలి పాపానికని ఉంది, కానీ ఎవరు కూడా సిలువ వేయబడలేదు, ఎవరు రక్తాన్ని ప్రోక్షింపజేయలేదు, ఎవరు రక్తం కార్చలేదు. మన పాపం నిమిత్తము యేసయ్య ఆయన జన్మించాడు. తర్వాత రెండవది వంశావళి. అసలు కొంతమంది దేవుళ్ళకు అడ్రస్ ఉండదు, చెట్లు పుట్లు నూకాలమ్మ ఏదో చెప్తూ ఉంటారు కదా. అయితే మనకి యేసుక్రీస్తుకి ఒక వంశావళి ఉంది. ఇతర దేవుళ్ళకి ఎక్కడ వంశావళి అనేది కనపడదు. అంటే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో రాయబడింది, అవన్నీ నేను చెప్పడం లేదు. కానీ దావీదు వంశం నుండి ఆయన జన్మించారు. మరి ఎక్కడ జన్మించాడు? మరి ఎన్నో దేవుళ్ళు ఉన్నాయి, ఎక్కడ జన్మించారో అడ్రస్ ఉండదు, ఎప్పుడు జన్మించారో అడ్రస్ ఉండదు. కానీ యేసయ్య మాత్రం యోధా దేశపు బెత్లెహేములో జన్మించాడు అని వ్రాయబడింది. వ్రాయబడ్డం కాదు, ఆ పశువుల తొట్టిలో ఆయన జన్మించ జరిగింది. ఆ తర్వాత ఆయన మరి 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాలు ఆయన అనేక మంది కనపడి బోధించాడు. ఆయన అనేక అద్భుత కార్యాలు చేశాడు. చనిపోయిన మనిషిని కూడా లేపాడు. మరి చనిపోయిన మనుషులు లేపడం వల్ల మానవ విషయం కాదు, అది గొప్ప దైవకార్యం. అది ఆయన మానమాత్రుడు, దైవ కుమారుడు రెండు ఉంది. యాజ్ అ గాడ్ ఈజ్ ఎ గాడ్, జీసస్ ఈజ్ ఎ గాడ్ యాజ్ వెల్ యాజ్ మ్యాన్. ఆయన రెండు శక్తులు ఉన్నాయి ఆయనకు. మరి తర్వాత ఆయన అనేక ప్రాంతాలు తిరిగి అనేక మందికి పరలోక రాజ్యం గురించి బోధించాడు. ఆ బోధించడం కాకుండా ఆయన శిలువ మరణం పొందాడు మన కోసం, మన పాపల మొత్తం. సమాధి చేయబడ్డాడు. మరి ప్రవక్తలు లేదా దేవుళ్ళు అనబడి చెప్పబడ్డ వాళ్ళందరూ కూడా చనిపోయారు. వారి సమాధులు తెరవబడి లేవు. యేసయ్య సమాధి తెరవబడింది. ఆయన ఆ సమాధి నుండి, ఆ మరణం నుండి తిరిగి లేచాడు. ఎంత అద్భుతం అది! లేవడం కొంతమంది ఏమనొచ్చంటే, ఏమండి యేసుప్రభు లేచాడు అని ఎలా రుజువు? ఆయన పరలోకానికి వెళ్ళాడు కదా, ఎలా రుజువు అంటే ఆయన లేచిన తర్వాత 40 దినములు 40 days and nights షోడ్ హిమ్సెల్ఫ్. చాలా మందికి ఆయన కనపడ్డాడు. వాళ్ళంతా కూడా ఈ బైబిల్ని ఒక సామాన్యమైన గ్రంథం కాదు, ఇది హోలీ బైబిల్, పరిశుద్ధ గ్రంథం అని ఏ గ్రంథానికి చెప్పబడింది. దీంట్లో రాయబడినవన్నీ కూడా ఆయన చేసినవి, ఆయన చూసినవి, ఆయన అద్భుతాలు, మొదటి నీళ్లను ద్రాక్షాసను మార్చింది, అవన్నీ కూడా అద్భుతాలు దీంట్లో రాశారు. 40 దినాలు కనపడి, అందరికి చాలా మంది కనపడి, 500 మంది కంటే ఎక్కువ కనపడ్డాడు. తోమ ఆయన శిష్యుడు. యేసు శిష్యులు ఆయన చూశారు. చూసిన తర్వాత మేము యేసుని చూసాము, ఆయన తిరిగి లేచాడు. ఇచ్చేవాళ్ళరా, చనిపోయిన మనుషులు లేస్తాడు అక్కడ. నేను నమ్మనంటే నమ్మను, ఐ విల్ నాట్ బిలీవ్ ఇట్. యేసయ్య మరొకసారి మూయబడిన ఆ గదిలోకి లోపలికి వచ్చేస్తాడు. తోమా, నా గాయాలు చూస్తావా, ఏడిపెట్టు అంటే ఎంత క్లోజ్గా ఆయన, ఎంత దగ్గరగా మాట్లాడి
ఈ శిష్యులందరికీ కూడా చేపల వాడికి వెళ్ళిపోయాడు, యేసుప్రభు చనిపోయాడు అని అంతకుముందు వెళ్ళిపోయాడు, ఎవరు ఉత్తివాడికి వెళ్ళిపోయాడు, మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి యేసు ఈ విధంగా మరణం పొంది మళ్ళా సజీవుడిగా లేచినవాడు ప్రపంచంలో ఒక యేసయ్య ఒక్కడే. ప్రపంచానికి ఈ రోజున ఆరాధించేవాడు అంతా కూడా యేసయ్య ఒక్కడే. ఇంటర్నేషనల్ గా ఆరాధించే దేవుడు ఎవరో లేరు, ఒక యేసయ్య. యేసయ్య రాకతో ఈ లోకము 2 భాగాలైంది. అంటే క్యాలెండర్ క్రీస్తు పూర్వము, క్రీస్తు తర్వాత. ఈ 2020 సంవత్సరం క్రీస్తు జన్మించిన కానికి వచ్చినటువంటి తారీఖు, అది గొప్ప అద్భుతం. క్రైస్తవుడు కానివాడు, క్రైస్తవ వ్యతిరేకి వాడు పుస్తకం ప్రింట్ చేయాలంటే ఈ కాలం గురించి చెప్పాలంటే క్రీస్తు పూర్వము, క్రీషా 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 కొన్ని మిలియన్ బుక్స్ లో ప్రింట్ అయిపోతుంది. వాళ్ళు వద్దనుకున్నాం, చేయాల్సిందే. క్రీస్తు పూర్వం గురించి ఎవరు పరిపాలించారు, ఎవరు రాజు చేశారు, ఎవరు పరిపాలన జరిగింది, క్రీస్తు పూర్వం, క్రీస్తు పూర్వంలో ఏం కనిపెట్టబడ్డాయి, క్రీస్తు తర్వాత ఏం జరిగింది అని రాయాలంటే చరిత్ర అంతా కూడా. ఆమె వెళ్ళిన 10 దినములకు పరిశుద్ధాత్మను పంపించాడు. 40 రోజులు ఉండి సువార్త మరలా చెప్పి 10 డేస్కి ఆ పరిశుద్ధాత్మ అంటే చెప్పాడు, వాగ్దానం చేసే విధంగా ఐ విల్ సెండ్ ద స్పిరిట్, హోలీ స్పిరిట్, ఐ విల్ సెండ్ ద కంఫర్టర్. శిష్యులు భయపడి, అయ్యా మీరు వెళ్ళిపోతున్నారు, మాకు ఎవరున్నారు దిక్కు, గాడ్ ద హోలీ స్పిరిట్ విల్ లీడ్ యూ. పరిశుద్ధాత్మను నడిపిస్తాడు. మేడగా ఉండండి, యెరూషలేములో ఉండండి. అప్పర్ రూమ్ అంటామే బైబిల్లో చూస్తుంటాం. అప్పర్ రూమ్ లో అందరు కూడా 120 మంది శిష్యులు ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అగ్ని వచ్చి అగ్ని బాప్తిసం ఇచ్చాడు వాళ్ళు. ఇప్పుడు నీటిలో మునిగితే బాప్తిసం అంటే ఓకే, సంఘాన్ని చేర్చుకోవడం గుర్తు. మా రక్షణ సైన్యం జనల కింద ప్రమాణం ఇస్తారు, రక్షణ కాదు అది, రక్షింపబడిన వాడికి ప్రమాణం చేయడం. ముందు మనిషి పరిశుద్ధాత్మను పొందాలి. కొంతమంది క్రైస్తవులను చూసి అబ్బా వీళ్ళ గురించి ఎలా ఉన్నారు, మరి వాళ్ళు ఎలా మారు మనసు లేదు వాళ్ళ దగ్గర అనుకుంటే పరలోక రాజ్యానికి వెళ్ళరు వాళ్ళు. సోకాలు క్రిస్టియన్స్. ఆ పరిశుద్ధాత్మ పొందిన తర్వాత వాళ్ళు గొప్ప వ్యక్తులుగా, యేసుక్రీస్తు శిష్యులుగా, మరి తోమ మన భారతదేశానికి కూడా వచ్చాడు. అలా స్వార్థకులుగా వాళ్ళంతా తయారయ్యి ప్రపంచ దేశాన్ని కూడా తిరిగారు. అన్నిటికంటే నాకు ఆ దేవుడు గొప్ప మేలు ఏంటంటే, నేను చెప్పానే ఈ ప్రాంతాన్ని కూడా యేసు ప్రభు బోధించింది. యేసుక్రీస్తు నీడం ద్రాక్షారసం, అదే యెరూషలేము టూర్లోనే మేము ఉన్నాము, మా వైఫ్ అండ్ హస్బెండ్. చాలా అద్భుతం జరిగింది, చక్కగా అన్ని చూసాము ఆయన చేసిన ఘనకార్యాలు. ఆ యెరూషలేము వెళ్ళిన తర్వాత మేము హిందూ మ్యారేజ్ చేసుకున్నాం కదా, ఆ కానాను ఆ ప్రదేశానికి వెళ్ళినప్పుడు, యేసుక్రీస్తు వివాహ సమయాల్లో అటెండ్ అయినప్పుడు అక్కడ మేము రింగులు మార్చుకున్నాం పాస్టర్ గారు, అంటే సరదాగా. ఎందుకంటే మేము హిందూ వివాహం చేసుకున్నాం, ఇక్కడ యేసయ్య నీళ్లను ద్రాక్షారసం మార్చిన ఈ స్థలంలో మేము మళ్ళా రింగులు మార్చుకోవాలని ఒక పాస్టర్ గారి ద్వారా మమ్మల్ని ప్రమాణం చేయించడం సరదాగా. అలాగనే ఆయన ఖాళీ సమాధిని చూసాం మేము, చేయి పెట్టి చూసాం. ఆ సమాధి అంతా ఖాళీగా ఉంది. కొన్ని లక్షల మంది టూరిస్టులు వస్తున్నారు. తర్వాత ఆయన అలాగనే ఆయన పరలోకం వెళ్ళబడిన స్థలం కూడా ఉంది, అక్కడ ఒక బిల్డింగ్ కట్టారు. అవన్నీ కూడా చూసాం. పిలాతు మందిరం, యేసు తీర్పు తీసుకుని కూడా అవన్నీ ఆ ప్రాంతాలను కూడా హిస్టారిక్ ప్లేసెస్ అని కూడా మేము చూసాము. ఇంకా అదేదో చూస్తే పరలోకం వెళ్తారు కాదు, ఇంకా మాలో ఉన్న నమ్మకం ఇంకా బలపడిందని, ఇంకెక్కువ ఆత్మ పొందామని నేను చెప్తున్నాను. ఆ తర్వాత శిష్యులు బోధించారు కదా ప్రపంచమంతా. ప్రపంచానికి ఏ మేలు జరిగిందో ఇప్పుడున్న జనరేషన్ తెలియదు. యేసు క్రీస్తు వలన, ఏ ప్రవక్త వలన జరగలేదు, ఏ దేవుడు అని చెప్పబడిన వాళ్ళ వల్ల జరగలేదు, ఎవరి వలన జరగలేదు. ఏం జరిగింది అంటే ఈ ప్రపంచమంతా కూడా ఒక నూతన వ్యక్తులు కావాలని, ఎవడైనా క్రీస్తు వాడు నూతన సృష్టి అని లేకుండా చెప్పండి. ఎనీబడి ఇన్ ది క్రైస్ట్ ఈజ్ న్యూ క్రియేషన్. వాడు మార్పు అంతే. వాడు మారలేదు సంఘంలో ఎవడంటే వాడు క్రైస్తవుడు కాదు. ఈజ్ నాట్ బిలీవర్ ఆఫ్ క్రైస్ట్.
మారాలి. ఇలా మారిన వాళ్ళు వెస్ట్రన్ కంట్రీస్లో చాలామంది మారిన వాళ్ళు మన దేశం కొన్ని దేశాలకి సువార్త ప్రకటించడానికి వెళ్ళారు. డ్రంకర్స్ కూడా మారు మనసుకుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మన దేశం వచ్చారు. మన దేశంలో హిందువులు ఎక్కువగా వాక్యాన్ని వినడం లేదు. రిమోట్ విలేజ్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు చూసింది ఏంటంటే వాళ్ళ హృదయం చలించిపోయింది. అంటరాని వాళ్ళు వెళ్ళారు. వీళ్ళు లోకాలు రానివారు అసలు లోపలికి. తర్వాత వారు వచ్చేటప్పుడు రోడ్డు శుభ్రం చేయాలి. ఎవరు వస్తే పక్కకి వెళ్ళిపోవాలి. ఈ అగ్రకులాలు చెప్పబడిన వాళ్ళు చాలా హింసించారు వాళ్ళు. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా వాళ్ళు స్కూల్కి వెళ్ళడానికి లేదు, వాళ్ళు చెరువులో నీళ్ళు తాగడానికి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఆహారం లేక అల్లాడిపోయే పరిస్థితిలో, స్కూల్ లేని పిల్లలు బట్టలు లేని పరిస్థితిలో ఉన్నట్టు వాళ్ళంతా వెస్ట్రన్ కంట్రీస్లో. ఇప్పుడు అమెరికా ఉంది. అమెరికా ఒకరికి ఒక 2 కోట్ల రూపాయలు ఉన్నాయి. 1 కోటి రూపాయలు కొట్టిన ఇచ్చేస్తాడంతే. అలా మన దేశానికి ఫ్లడ్ అనమాట, ప్రపంచానికి అంతా ఫ్లడ్ మనీ వచ్చేసి వీళ్ళు స్కూల్ ప్రారంభం చేశారు. ఇది మంచిది కదా. వాళ్ళు స్కూల్ ప్రారంభం చేశారు. తర్వాత ఇప్పటికీ స్కూల్ ఉన్నాయి, క్రైస్తవ స్కూల్. 300 సంవత్సరాల క్రితమే లోదర్ మిషన్ ప్రారంభం చేశారు స్కూల్. సాల్వేషన్ రక్షణ సైనిక స్కూల్ ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళకి బట్టలు తెప్పించారు ఇతర దేశాల నుంచి. తర్వాత వీళ్ళందరికీ గోధుమలు అన్నీ కూడా తినడానికి తిండి లేదు. వీళ్ళకి మాడిపోయి చచ్చిపోతున్నారు. ఒక పూటే తిండి. ఇలాంటి పరిస్థితుల్లో ఎడ్యుకేట్ చేసేవాళ్ళని, ఎడ్యుకేట్ చేసి సొసైటీలో ప్రపంచంలో ఇటువంటి బైబిల్ ఉంది, పెంట కుప్పల మీద ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను వృద్ధి చేస్తాను దేవుడు చెప్పాడు. వాళ్ళతో ఉంటాను, వాళ్ళని గొప్పవాళ్ళని చేస్తాను చెప్పాడు. అలా వీళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి గొప్పవాళ్ళని చేశారు. మన కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు కానీ ఆనాడు లేవు. ఇప్పుడున్న కాలేజీలు, ఇప్పుడు ఏసీ కాలేజ్ గుంటూరు, ఎన్టీ రామారావు చదువుకున్నాడు. తర్వాత చిరంజీవి చదువుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు చాలా మంది చదువుకున్నారు. మద్రాసులో కాలేజీలో కూడా చాలా మంది చదువుకున్నారు, జయలలిత వాళ్ళంతా. ఎందుకని మరి అంటరాని వాళ్ళైతే స్కూలు కాలేజీలు క్రీస్తు దగ్గర ఎందుకు వచ్చారండి? క్రీస్తు దగ్గరకు వచ్చి క్రైస్తవ స్కూల్ ఎందుకు చదువుకున్నారు? క్రైస్తవ స్కూల్లో చదవడంతా కూడా అలాంటి పట్టుదల ఆడుకుంటే వాళ్ళందరూ ఏలు ముద్రలు అయ్యారు. ఇంత గొప్ప సహాయం ప్రపంచానికి చేసింది, వీళ్ళు వృద్ధి చేసింది, అభివృద్ధి చేసింది. ఎడ్యుకేషన్లో, సొసైటీలో మంచి స్థానాన్ని కల్పించే ప్రపంచం కూడా. మన ఆఫ్రికా వెళ్ళారు కూడా, అక్కడ కూడా అదే పరిస్థితి చెప్పారు వాళ్ళు. క్రైస్తవ సంస్థలు వచ్చి హాస్పిటల్, స్కూళ్ళు చెప్పబట్టే మనం ఇట్లా ఉన్నాం. ఈనాడు ఎస్సీని అభివృద్ధి చేస్తాం, అబ్బో వాళ్ళకి ఎంత ఇది చేస్తాం అని చేస్తాం అని చెప్తున్నారే. ఆ చెప్పేవాళ్ళు ఒకప్పుడు వాళ్ళు సొసైటీ, వాళ్ళ సంఘం వాళ్ళని అడగదొక్కేసింది. కానీ ఇప్పుడేంటి, వాళ్ళ ఎడ్యుకేషన్ వచ్చి సొసైటీలో మంచితనం పెరిగి వాళ్ళకి ఓటు హక్కు వచ్చేటప్పటికి వీళ్ళు అట్లా అంటున్నారు. కాబట్టి యేసుక్రీస్తు రావడం వలన అనేక మంది మారు మనసు పొందారు. అనేక మంది దొంగలు, ద్రోహులందరూ కూడా ప్రభు సేవలో ఉండి వచ్చారు. వాళ్ళు నూతనత్వం పొందారు. ఎంతో మెటీరియల్గా మేలు జరిగింది, ఆత్మీయంగా మేలు జరిగింది. తర్వాత నా విషయం వచ్చేవాడు చివరికి ఏం చెప్తున్నా అంటే, యేసయ్య చెప్పాడు, నేనే మార్గమును, జీవాన్ని, సత్యం. ఐఎమ్ ద వే అండ్ ద లైఫ్ అండ్ ద ట్రూత్. సో ఇవన్నీ కూడా నేను స్టడీ చేయగా ప్రపంచమంతా పొరబడే దేవుణ్ణి నేను నమ్మిన ఆ యొక్క యేసయ్య విశ్వాసం, నేను నా ప్రీచింగ్, నా ఆత్మ నడిపింపు, నా భార్య నేను కూడా అనేక మందికి సేవ చేయడానికి, అనేక మందిని నడిపించడానికి, తర్వాత ఆయన చేసినటువంటి ఆ గ్రంథంలో ఉండే అద్భుతమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. ఒక చోట రాయబడింది ఏంటంటే, యేసుక్రీస్తు చేసిన అద్భుతాలు ఈ లేఖనం అన్నీ రాయబడలేదు, కొన్ని మాత్రమే రాశాడు. ఇవన్నీ రాస్తే మనం మోయలేని గ్రంథం అయిపోతుంది. అంటే అన్ని అద్భుతాలు చేశాడు యేసు కనుక, ఆయన అద్భుతాలు చేశాడు దేవుడు కనుక. ఆ పరలోకానికి ఎక్కి వెళ్ళి ఆయన ఆత్మను పంపించాడు, పరిశుద్ధాత్మ.
ఆ పరిశుద్ధాత్మ బాప్తిస్తా నేను పొందాను, నా భార్య పొందింది, నేను దీవించబడ్డాను. ఈ సువార్త ద్వారా, ఈ యొక్క యేసు నమ్ముడు ద్వారా ఆయనే దేవుడని, ఆయనే మార్గం అని, పరలోక రాజ్యం వెళ్ళడానికి ఆయన మార్గం తప్ప వేరొక మార్గం లేదని నేను నమ్ముతున్నాను. స్త్రీలు బొట్టు పెట్టుకోవడం, మంగళసూత్రం ధరించడం ఇవన్నీ ఉంటాయి. పాస్టర్ గారు కొంతమంది వెళ్ళి అమ్మ నీ బొట్టు తీసేయాలి, ఇదే పాస్టర్ ఈ మంగళసూత్రము ఈ బొట్టు తీసేయమన్న పాస్టర్, పరలోకానికి వెళ్ళదని చెప్పిన పాస్టర్ ఎవరైతే మంగళసూత్రం తీసేయమన్నారో వాడిని గుమ్మం తొక్కనివ్వదు. దేర్ మస్ట్ బి వన్ గాడ్ ఫర్ ది ఎంటైర్ వరల్డ్. ఈ ప్రపంచానికి అంతా కూడా ఒకే ఒక దేవుడు ఉండాలి.